తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి మామూలు క్రేజ్ లేదు. ఆయన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ అని చెప్పొచ్చు. ఆయన సినిమాలకు తమిళంలోనే కాదు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఆయన నుంచి మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఈ మూవీలో హీరో పేరు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. లోకేష్ కనగరాజ్ తన కమింగ్ మూవీ కోసం మరో దర్శకుడు కమ్ నటుడు రాఘవ లారెన్స్ ని ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రానికి బెన్స్ అనే టైటిల్ పెట్టారు. లోకేష్ కనగరాజ్ కథను రాసుకోవడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు. డైరెక్షన్ బాధ్యత మాత్రం మరొకరి చేతిలో పెట్టడం గమనార్హం. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బకియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్నారు. లారెన్స్ తో సినిమా చేయడం ఆనందంగా ఉందని, ఆయనపై నమ్మకం ఉంచినందుకు టీం కి ధన్యవాదాలు అని కనగరాజ్ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. పోస్టర్ ఒక సైనికుడి ముసుగు కప్పి ఉంది. కారణం ఉన్న యోధుడు అత్యంత ప్రమాదకరమైన సైనికుడు అనే శీర్షికతో పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీలో ఇతర నటీనటుల వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇది కనగరాజ్ కెరీర్ లో మరొక కోణం. అతను ఇటీవలే ఇనిమల్ అనే పాటలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ పాటలో శృతి హాసన్ అతనితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దర్శకుడుగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయబోయే సినిమాని ఇటీవలే ప్రకటించారు. రజనీని గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా డాన్ గా చూపిస్తూ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తాత్కాలికంగా #తలైవర్ 171 అని పేరు పెట్టారు. సన్ పిక్చర్స్ నిర్మించనుంది.